నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చ. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంట్లో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక. మంత్రి నారా లోకేష్ గౌరవార్థం ఆత్మీయ విందు. కాకినాడ జిల్లాలో ఎల్పీజీ వినియోగదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్న జేసీ అపూర్వ భరత్. అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం నుండి హామీ రావడంతో దీక్ష విరమించిన కవిత. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య. ఏపీని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని, సంపద సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని, భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. టు క్రియేట్ వెల్త్ మనం అంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్, ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి, అమరావతి రీజన్ డెవలప్మెంట్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్, నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి, అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి 1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,880 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తిన అగ్రికల్చర్ లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప. అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు కలెక్టర్స్ గా ఉండి వచ్చేస్తారు. అటు రొటీన్ గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. అదే సమయంలో కాకినాడ 70, కడప, దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్లు పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్లు పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు.
ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాటర్ ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్ గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని తీసుకురావాలని. అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్ బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనతో పాటు కూటమి ఎంపీలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన ఇంట్లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలంతా అక్కడ ఆత్మీయంగా మాట్లాడుకుని టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కుమారుడు శివాంగ్ ఎర్రనాయుడిని లోకేష్ ఎత్తుకుని లాలించగా ఆయన తల్లి విజయకుమారి నారా లోకేష్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరగనున్నాయని జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కాకినాడ జిల్లాలోని వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాలు శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, వివిధ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ సమావేశంలో నిర్వహించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గుతాయి, ధరలు పెరుగుతున్నాయి అనే అసత్య ప్రచారం నేపథ్యంలో జిల్లాలోని ఎల్పీజీ నిల్వలు, పంపిణీ, పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో చర్చించి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జై భారత్ క్షీరరామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన వీరవాసనం తులసి కళ్యాణ మండపంలో 10,000 మందితో పశ్చిమ తూర్పు కృష్ణా జిల్లా ఆక్వా రైతులతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ కృష్ణా జిల్లాల ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు మరి ఆక్వా సంఘ సభ్యులతో ఈరోజు ఇక్కడ ఒక మీటింగు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. గత 10-15 రోజుల నుంచి ఏదైతే కౌంటు రేటుకి 50 రూపాయలు తగ్గి రైతు ఇబ్బంది పడుతున్నాడో, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు సిండికేట్గా మరి తయారయ్యి రైతుల్ని కనీసం కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు రోడ్డెక్కి మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఏదైతే ఆందోళన చెందుతున్నారో, మరి దానికి అనుగుణంగా ఈరోజు మా 3 జిల్లాల ప్రతినిధుల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపు ఏదైతే 22వ తారీఖు ఆదివారం మరి ఉదయం 9 గంటలకి ఏదైతే వీరవాసనంలో తులసి కళ్యాణ మండపం నందు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రైతు సంఘ సభ్యులతో ఒక 5,000 నుంచి 10,000 మంది హాజరయ్యే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఎజెండా ఉందో, ఒకటి ప్రభుత్వం ఏదైతే రైతులకి మనకి మేలు చేసే విధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో మరి ఆ ప్రభుత్వం రైతుకి చేసే విధంగా మరి ఏదైతే సబ్జెక్ట్స్ మరి మనం గతంలో చెప్పాం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఇటువంటి ప్యాన్స్కి వచ్చినప్పుడు రైతును ఆదుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని గతంలో కోరాం. అది తొందరగా అమలు చేయాలని చెప్పేసి దాని మీద, అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ 150 స్టేట్లో ఏదైతే 100 నుంచి 150 దాకా ఉన్నాయని అంటారు ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, అందులో ఒక 60 నుంచి 70 ప్లాంట్లు అయితే డైరెక్ట్గా రైతు దగ్గరకు వచ్చి లైవ్ వేవ్మెంట్ గ్రేడర్ని పంపి కొంటున్నాయి. మిగతా కంపెనీలు ఏదైతే రీవేవ్మెంట్ ఏదైతే ఇలాగా ఓ ట్రేడర్స్ ద్వారా, మయంగా ఉన్న ఏజెంట్ల ద్వారా రీవేవ్మెంట్ కొని 10 రూపాయలు తక్కువ స్థాయి రేటు కొని ఆ ఏదైతే డిఫరెన్స్ 20 రూపాయలు 30 రూపాయల లాభం అన్నీ చేసుకుంటూ ఉంటుందో అది రైతును మోసం చేసే విధంగా మరి దళారులు చేస్తున్నారు. కాబట్టి ఆ రీవేవ్మెంట్ని
మరి ఆపే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురావాలని చెప్పి దాని మీద ఒక నిర్ణయం చేయడం గురించి, అలాగే కరెంటు సబ్సిడీ మరి గతంలో మనం 60-70% ఇప్పటికే రైతులకు అందుతుంది. ఇంకా 30% ఏదైతే ఉందో అది పూర్తిగా మన అప్సరా సర్టిఫికెట్లు అయిన తర్వాత చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది పూర్తిగా తరుతగిన ఆ రూపాయన్నర సబ్సిడీ ప్రతి ఆక్వా రైతుకి వచ్చే విధంగా అది వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరి దానికో కారణంగా అదొక సబ్జెక్టు కింద, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు ఆక్వా కేటాయించమని చెప్పి ఏదైతే సెంట్రల్ చెప్పిందో మరి ఆ 2,500 కోట్లు మన ఆంధ్ర షేర్ ఎంతో మరి చూసి ఈ ఏపీ గవర్నమెంట్ కూడా ఆ సబ్సిడీ ఏదైతే రైతులకు అందాలో అది ఓన్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు, హ్యాచరీస్ లేకపోతే ఐస్ కోల్డ్ స్టోరేజ్లే కాకుండా రైతుకు కూడా ఆ సబ్సిడీ అందే విధంగా, రైతు కంటే చాలా ఉంటాయి. గతంలో మనకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్కి 2014-19లో సబ్సిడీ ఉండేది. ఆ తర్వాత 19-24 గవర్నమెంట్లో ఆ సబ్సిడీ ఎత్తేసారు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏదో సబ్సిడీ ఉందో అటువంటి సబ్సిడీలు వచ్చే విధంగా, అలా ఏరియేటర్స్ కానీ లేకపోతే మనం ఏ ఖర్చు చేసినా సరే లక్షల మీద ఉంటాయి. దాని మీద కూడా రైతుకి ఎంతో కొంత ఈ సబ్సిడీ విధానంలో కనుక స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని వచ్చే విధంగా ఉంటే కనుక ఎంతో కొంత రైతుకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా సెంట్రల్ ఫండ్స్ని స్టేట్ గవర్నమెంట్ కలిపి రైతులకు అందే విధంగా మరి అది అమలుపరచాలని చెప్పేసి మనం చేయడం, అలాగే ఏదైతే మనం ఏప్రిల్ నెలలో మరి కాలువలు కట్టేయటం, ఆ తర్వాత మన కరెంటు విపరీతమైన డెఫిసిట్లోకి వెళ్ళి ప్రభుత్వం కూడా అధిక రేట్లకి మరి కరెంటు కొని సప్లై చేయటం, ఆ టైంలో గ్రామాలకు కానీ టౌన్కి కానీ కరెంటు కూడా సరైన ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోజు పరిస్థితి ఉంటుంది. అలాగే మేము కూడా మరి ఏదైతే కల్చర్ ఉందో ఏదైనా చెరువులు ఆరబెట్టుకోవడానికి మాకు అనువైన టైము ఏప్రిల్ నుంచి మే నెలే. ఎవరైనా సరే శుభ్రంగా చెరువులు మరి ఏదైనా షెల్ట్ని క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా చెరువులు బాగు చేసుకుని చేయడానికి ఉంటుంది. ఆ రకంగా ఏదైతే దాన్ని ఆ ఏప్రిల్ మే నెల మరి ప్రభుత్వం ఆ చెరువులు అందరూ కూడా ఖాళీ చేసి ఏప్రిల్ మే ఎవరూ పెళ్ళేయకుండా మరి చెరువులు బాగు చేసిన విధంగా గ్యాప్ ఇచ్చే విధంగా ప్రభుత్వం కనుక జీవో తీసుకొస్తే దానివల్ల హ్యాచరీస్ కూడా డ్రై అయ్యి మరి వాళ్ళు కూడా రిపేర్లు చేసుకుని మళ్ళీ కొత్త సీడు మళ్ళీ మంచి సీడ్ రావడానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.